అదో ఆడ్ పొజిషన్స్ 3, 5 అంటే 1 ఏముంది NC0 x to the power of n a to the power of 0 అంటే 1 లేదండి ప్లస్ 3 థర్డ్ పొజిషన్ ఉండేది NC2 x to the power of n minus 2 into a square plus next fifth position NC4 x to the power of n minus 4 into a to the power of 4 plus and so on. ఇవేంటి ఇవి ముందు ఈవెన్ ఆడ్ పొజిషన్స్ లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో అంటే ఆడ్ నెంబర్డ్ పొజిషన్స్ బేసి సంఖ్యల స్థానంలో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటిని ముందు రాసుకున్నాను. అదే వాళ్ళు ఇచ్చింది ఫస్ట్. నెక్స్ట్ ఈవెన్ టర్మ్స్ ఈవెన్ పొజిషన్స్ లో ఉండేవి చూస్తాం. ఈవెన్ పొజిషన్స్ ప్లస్ ఇంకా ఈవెన్ పొజిషన్స్ లో ఉండేవి ఏంటివి ఇదో ఈ 2, 4, 6 మీద అవసరం లేదు 2 అంటే కనుక ఇది NC1 x to the power of n minus 1 into a to the power of 1 plus NC3 x to the power of n minus 3 into a cubed plus NC5 x to the power of n minus 5 into a to the power of 5 plus and so on అంటారు. ఇంకా ఉంటాయి మనం అన్ని రాయడం లే ప్లస్ అండ్ సో ఆన్. ఇవి ఏం రాసినాం ఇప్పుడు ఈవెన్ పొజిషన్స్ లో ఉండేది రాసినాం. ఇంకో ఇది ఫస్ట్. నెక్స్ట్ 2 అయిపోతే 4th టర్మ్ ఇది ఈవెన్ నెంబర్ 4 ఇది 2 ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ లో కలిగిన వాటిని ఆ స్థానాలు రాస్తున్నాం. ఆ స్థానాల్లో ఉండే టర్మ్స్ NC3 ఈ టర్మ్. నెక్స్ట్ 6th ప్లేస్ ఇది కూడా ఈవెన్ నెంబర్. ఈవెన్ ప్లేస్ లో ఉండే ఈ టర్మ్ రాస్తున్నాం. ఇక అన్ని అవసరం లేదు మనకు, కొంతవరకు రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు P is the sum of terms in odd positions and Q is the sum of terms in